మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పాపం వైఎస్ఆర్సీపీకి 11 అనే డిజిట్ బాగా కలిసి వచ్చినట్టు. అటు ఎన్నికల్లో 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి హైదరాబాద్లో శంషాబాద్ ఒక ఫామ్ హౌస్లో దొరికినటువంటి 11 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆ 11 కోట్ల రూపాయల చుట్టే మొత్తం కేసు అంతా నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఎవరైతే A40 వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇచ్చినటువంటి సమాచారం. ఇతను గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిందో అప్పుడు అతను దుబాయ్ వెళ్ళిపోయినటువంటి క్రమంలో మధ్యలో ఒకసారి రావడానికి ప్రయత్నం చేశాడు. ఈలోపు ఈ అరెస్టుల పరంపర అనేది స్టార్ట్ అయింది. ఏదైతే 3,000కు పైగా కోట్ల రూపాయలు ఒక స్కామ్ జరిగింది 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నటువంటి సమయంలో అనేది బయటకు వచ్చిందో అప్పుడు ఇంకా అక్కడే దుబాయ్లోనే ఉన్నాడు. అప్పటి నుంచి రాలా. అయితే ఇటీవల అతని మీద నోటీస్ ఇవ్వటం, అలాగే అతను పట్టుకోవడానికి సిట్టు ప్రయత్నం చేయటం అంతా జరిగింది. ఎందుకనంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాజ్ కసిరెడ్డికి చాలా సమీప వ్యక్తి, అంటే అతని వ్యవహారాలన్నీ చూసుకునేటువంటి వ్యక్తే ఈ వరుణ్ పురుషోత్తం. చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా అతని దగ్గర ఉన్నాడు. ఇదే కాదు, అతను వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటివి కూడా ఈ వరుణ్ చూస్తాడు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు ఈ కేసును ఎవరైతే విచారణ చేస్తున్నారో వారు హైదరాబాద్లో సోదాలు చేశారు, బెంగళూరులో సోదాలు చేశారు, చెన్నైలో చేశారు, చాలా చోట్ల చేశారు, విజయవాడ తాడేపల్లిలో చేశారు. ఇక రకరకాలుగా అంటే ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి నివాస ప్రాంతాలు, వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు, వారి సన్నిహితుల ఇళ్లల్లో కూడా, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఎక్కడా కూడా ఒక్క రూపాయి దొరకల. కొన్ని డాక్యుమెంట్స్ అయితే దొరికాయి. చివరకు భారతీ సిమెంట్స్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో కూడా సోదాలు జరిగాయి. తాజాగా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడా కూడా దాదాపు 10 చోట్ల ఆ యొక్క ఎక్కడైతే వీరు డబ్బులు దాచారని ఇన్ఫర్మేషన్ అందుకున్నారో సిట్ అక్కడ చేశారు. అయితే అక్కడి నుంచి తప్పించారో తెలియదు, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఏమీ దొరకల. కొన్ని డాక్యుమెంట్స్, అలాగే కొన్ని ల్యాప్టాప్లు, కొన్ని ట్యాబ్లు ఇవన్నీ స్వాధీనపరుచుకున్నారు. ఇలాంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ మిడ్ నైట్ ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు అక్కడికి వెళ్ళటం, తెలంగాణ పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా రైడ్స్ చేశారు. అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యవహారం బయటపడుతుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో కేసు, దానికి సంబంధించినటువంటి మూలాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. అంటే తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, అలాగే రాజకీయ నాయకులు దుబాయ్లో ఒక కీలకమైనటువంటి అపార్ట్మెంట్లో, అంటే చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్లో తలదాచుకున్నటువంటి ఈ వరుణ్ పురుషోత్తం ఇంకా కొంతమంది ఆ ప్లాట్ కానీ ఆ భవనం ఎవరిది అనేది కనుక ఆరా తీసినటువంటి సిట్ అధికారులు శ్రవణ్ రావు, అతను తెలంగాణలో ఒక ఛానల్ నిర్వహిస్తున్నారు. దానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. ఆ వ్యవహారంలో కూడా, ఆ కేసులో కూడా ఈయన నిందితుడే. తాజాగా సిట్ అధికారులు, ఏపీ సిట్ అధికారులు అతన్ని విజయవాడ పిలిపించారు, విచారించారు. అంటే ఒకదానికొకటి జాయింట్గా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుణ్ పురుషోత్తం మరి ఇతను దుబాయ్ నుంచి ఏపీకి రావటం, ఇక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ వెళ్ళటం, తెలంగాణ నుంచి ఆయన మళ్ళీ దుబాయ్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మకాం వేసినటువంటి సిట్ అధికారులకు చిక్కాడు వరుణ్ పురుషోత్తం. అంటే ఇది గత కొద్ది రోజుల క్రితమే జరిగింది. ఇతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించినటువంటి సందర్భంలో ఈ సులోచన ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి అక్కడ 11 కోట్ల రూపాయలు దాచిన విషయం అంతా కూడా ఆ వరుణ్ పురుషోత్తమే చెప్పాడు అనేది. అంటే దాదాపుగా ఈ కేసులో వరుణ్ పురుషోత్తం అప్రూవర్గా మారారు. ఇది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో A1గా రాజ్ కసిరెడ్డి, కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, ఇలా దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికి. తాజాగా వరుణ్ పురుషోత్తం అరెస్టుతో ఆ సంఖ్య 13కి చేరింది. అక్యూజ్డ్ 40 ఇతను.
అంటే ఈ నిందితుల జాబితా ఏ స్థాయిలో ఉందో చూడండి. ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏప్రిల్లో స్టార్ట్ అయినటువంటి అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి క్రమంలో 11 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారమే సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి ఆకస్మికంగా రైడ్స్ చేశారు. ఈ విషయం తెలంగాణ పోలీసులకు కూడా తెలియదు. అంటే అక్కడ కనీసం స్థానిక పోలీస్ స్టేషన్లో అయినా సమాచారం ఇవ్వాలి వాస్తవానికి, కానీ ఇవ్వలేదు అనేది బయట బాగా చర్చ నడుస్తుంది. అంటే ఈ కేసుని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ చాలా తేటతెల్లమవుతుంది. ఎందుకనంటే ఈ వ్యవహారంలో తెలంగాణకు సంబంధించిన కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి నాయకుల ప్రమేయం కూడా పాత్ర కూడా ఉంది. వీరితో వారు చేతులు కలిపారు. అందుకే దుబాయ్లో ఆ శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఖరీదైనటువంటి భవంతిలో వీరికి షెల్టర్, అక్కడ కూడా దాదాపుగా చాలా డబ్బు దాచారు అనేది రకరకాలుగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో వరుణ్ పురుషోత్తం అతను రాజ్ కసిరెడ్డికి చాలా దగ్గరగా ఉండటం, అతని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా ఈ వరుణ్ణే చూసుకుంటాడు, అంత నమ్మిన బంటు అనేది చర్చ నడుస్తుంది. అంటే అతనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకునే సిట్ అధికారులు సోదాలు జరిపారు. సోదాలు జరిపినటువంటి సందర్భంలోనే 11 కోట్ల రూపాయలు దొరికాయి. అది వాస్తవం. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి సోదాలు ఒక్క రూపాయి కూడా దొరకల. ఎంతో కీలకమైనటువంటి సమాచారంతోనే వెళ్ళారు. అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతోనే అక్కడ రైడ్స్ చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకల. కేవలం కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు విచారణ బృందం ఇప్పుడు తాజాగా ఈ 11 కోట్ల రూపాయలు, అంటే ఈ కేసు వచ్చిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత, అరెస్టుల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా లిక్విడ్ క్యాష్ అనేది అధికారులకు దొరకడం మొట్టమొదటిసారి. ఈ రకమైనటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రజాపాలన, ఈ యొక్క ఎన్నో స్కీముల పేరుతో స్కాములు, అందిన గాడికి దోచుకోవడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడినటువంటి ఈ ఫ్యాన్ పార్టీ నేతలు చాలా కీలకంగా వ్యవహరించారు, అందిన గాడికి దోచుకున్నారు అని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఈ తాజాగా హఠాత్ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఊహించుండరు, ఎక్కడ మనం దాచాం కాబట్టి అక్కడ ఎలాంటి ఎవరు వెళ్ళరు అనుకున్నారు. కానీ ఈ వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ రైడ్స్ చేశారు. 11 కోట్ల రూపాయలు. ఇంకా చాలా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చాడు. త్వరలోనే ఆ ప్రాంతాలలో కూడా రైడ్స్ జరగబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు నగదును కూడా స్వాధీనపరచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే అతనిచ్చినటువంటి సమాచారం ప్రకారం మోహరించారు ఆ పరిసర ప్రాంతాల్లో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఈ కేసులో తాజాగా జరిగినటువంటి పరిణామం, అరెస్టుల సంఖ్య 13కి చేరింది. అలాగే దొరికినటువంటి ఫస్ట్ టైం 11 కోట్లు, దీనికి సంబంధించి ఇంకా ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. మొత్తానికైతే వరుణ్ పురుషోత్తం ఈ కేసులో అప్రూవర్గా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఎందుకంటే అతను ఇవ్వాల్సినటువంటి సమాచారం మొత్తం ఇచ్చేశాడు. తదుపరి మళ్ళీ దుబాయ్కి చిక్కేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా ఈ వరుణ్ పురుషోత్తంని పట్టుకున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. చూడాలి ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఇంకెన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ కేసులు అనేది. టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.